డ్యామ్స్ అండ్ డ్యామేజెస్ మన జలాశయాలు వాటికి పొంచి ఉన్న గండాలు ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్ని మోతెక్కిస్తున్న హాట్ టాపిక్. కోట్లు కుమ్మరించి కట్టుకున్న రిజర్వాయర్లకు వరుసబెట్టి ప్రమాదాలు జరుగుతుంటే ఇంకా అంతకన్నా బ్రేకింగ్ న్యూస్ ఇంకేముంటాయి. అందుకే తెలుగు రాష్ట్రాల్లో మన డ్యాముల భద్రతపై కొత్త అనుమానాలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ డ్యామ్స్, డజన్కు పైగా రిజర్వాయర్లు షెడ్డుకేనా? నిర్వహణలో నిలువెత్తు నిర్లక్ష్యం, భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా? ఇంటి చుక్కను ఒడిసిపట్టండి, రేపటి దాహాన్ని ఇవాళే తీర్చుకోండి అంటూ నీళ్లకుండే విలువ గురించి సందేశాలివ్వడమే కాని ఆ నీళ్లను నిల్వ చేసుకునే రిజర్వాయర్ల భద్రతపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధులున్నట్టా లేనట్టా? సాగు తాగునీటి కోసం కట్టుకున్న డ్యాంల నిర్వహణలో ఎందుకు ఫెయిల్ అవుతున్నట్లు? 1,00,000 టీఎంసీల నిర్లక్ష్యం, కోటి క్యూసెక్కుల అవినీతి వెరసి ఘనత వహించిన మన జలాశయాలన్నీ ఎక్కడికక్కడ తూట్లు పడి నీరుగారిపోతున్నాయి. డ్యామ్ గేట్లు కొట్టుకుపోతున్నాయి. ఫలితం ఖర్చు పెట్టిన నిధులే కాదు, విలువైన నీళ్లు కూడా వృధాగా సముద్రం పాలవుతున్నాయి. జల దృశ్యం ఛిద్రమవుతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని కీలక వంతెన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఒక్కసారిగా కుంగింది. భారీ శబ్దంతో బి బ్లాక్లోని పిల్లర్ల మధ్య ఉన్న వంతెన కుంగిపోయింది. 1.6 కిలోమీటర్ల పొడవుండే బ్యారేజ్ సడన్ గా పగుళ్లివ్వడంతో ఉలిక్కిపడింది తెలంగాణ సర్కార్. దీంతో ఏర్పడ్డ రాజకీయ కల్లోలం గురించి కొత్తగా చెప్పుకునే అవసరాలు లేవు. ఎలా కుంగింది? అసలు కారణమేంటి? కుంగుబాటుతో వచ్చిన ప్రమాదం ఎంత? ఈ అంచనా కోసం ఇప్పటికీ విచారణల మీద విచారణలు జరుగుతున్నాయి. 2019లోనే మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాద సంకేతాలిచ్చినా యంత్రాంగం సకాలంలో మేలుకోలేదని, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే కుంగిందని తర్వాత నాలిక్ ఖర్చుకుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్. కట్ చేస్తే కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ గేట్ నంబర్ 19 గత శనివారం అర్ధరాత్రి నుంచి కనిపించటలేదు. గేటు పోతే పోయింది. ఆ తెగిన గేటు నుంచి వృధాగా సముద్రంలో కలుస్తున్న నీళ్లే రైతాంగం గుండెల్ని చెరువులుగా మార్చేస్తోంది. 3 రాష్ట్రాల ఇరిగేషన్ పెద్దల నిలువెత్తు నిర్లక్ష్యం ఫలితమే ఇది. ఇప్పుడు కొట్టుకుపోయిన గేటు స్థానంలో తాత్కాలికంగా స్టాప్ లాక్ గేటును తయారు చేసి అమర్చడం కోసం తంటాలు పడుతున్నారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్లు. కొంతమేరకైనా నీళ్ల దూకుడును ఆపచ్చన్నది వీళ్ల ఆశ. నీళ్లన్నీ కిందకు వెళ్లిపోతే, నీటి మట్టం 40 టీఎంసీలకు పడిపోతే, తక్షణం వర్షాలు పడి వరద నీరు డ్యాంలోకి చేరకపోతే పంటల సాగు మొత్తం ప్రమాదంలో పడినట్లే. ఈ నష్టాన్ని ఎవరొచ్చి పూడ్చాలి? పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయిన ఘటన కూడా మనోళ్ల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ. ప్రాజెక్టు నిర్మాణాన్నే ప్రశ్నార్థకంగా మార్చిన ఈ ఘటనకు బాధ్యత ఎవరిదో ఇప్పటికీ అంతుపట్టకుండా ఉంది. డిజైన్ మార్పులకు అనుగుణంగా కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించుకోవచ్చని విదేశీ నిపుణుల కమిటీ తేల్చేసింది. నవంబర్ 1 నుంచి వచ్చే ఏడాది జూలై 31 దాకా డయాఫ్రామ్ వాల్ కట్టడానికే సరిపోతుంది. పైగా దీనికి దాదాపు 1000 కోట్లు అదనంగా ఖర్చు. ఇవి ఇటీవలి కాలంలో మన ముందు మోగిన ప్రమాద ఘంటికలు. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా జలాశయాలు కూడా ఏమంత భద్రం కాదని, ఏ క్షణాన్నైనా వాటికి కూడా తూట్లు పడతాయని, గేట్లు జారి గల్లంతయ్యే దుర్దినాలు దాపురిస్తాయని స్వయానా ఇరిగేషన్ ఎక్స్పర్ట్లే సెలవిస్తున్నారు. కర్ణాటకలోని తుంగభద్ర గేటు కొట్టుకుపోయిన ఘటనతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నింటి మీద ఒక నజర్ వేయాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. గతంలో కొట్టుకుపోయిన కడెం, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు, దాంతో చవి చూసిన కడు విషాదాలు మళ్లీ కళ్ల ముందు మెదులుతున్నాయి. 3 ఏళ్ల కిందట ఊహ కందనంత విషాదాన్నిచ్చిన అన్నమయ్య ప్రాజెక్టు పరిస్థితి ఇప్పటికీ మెరుగుపడలేదు. చిన్న మధ్య తరహా ప్రాజెక్టుల స్టేటస్ ఇలా ఉంటే, శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, ఎస్ఆర్ఎస్పీ లాంటి భారీ ప్రాజెక్టుల ఫ్యూచర్ మీద కూడా బోలెడన్ని అనుమానాలు. ప్రకాశం జిల్లాలో
80,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చే గుండ్లకమ్మ ప్రాజెక్టులో వరుసగా 2 ఏళ్లు 2 గేట్లు కొట్టుకుపోయాయి. డ్యాం నిండగానే గేట్లు కొట్టుకుపోవడం సర్వసాధారణంగా మారింది. దీంతో గుండ్లకమ్మ రిజర్వాయర్లో నీటి నిల్వ అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. స్టాప్ లాక్ సహాయంతో నీటి ప్రవాహాన్ని అడ్డుకునే ప్రయత్నం మాత్రమే జరుగుతోంది. ఒక్కో గేటు మార్చడానికి 50 లక్షలు ఖర్చవుతుంది. ముందు కూలిన 3వ నంబర్ గేటును సిద్ధం చేయకముందే 2వ నంబర్ గేటు కొట్టుకుపోవడంతో తలలు పట్టుకుంటున్నారు అధికారులు. ప్రాజెక్టు నిర్మించి 15 ఏళ్లైనా కాకముందే ఇలా తరచూ గేట్లు కొట్టుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. అధికారుల నిర్లక్ష్యానికి మేమే పరిహారం చెల్లిస్తున్నామంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. నిధులు విడుదల చేసినా వాటిని ప్రాజెక్టు నిర్వహణకు బదులుగా సుందరీకరణకు ఖర్చు పెట్టారన్నది మరో ఆరోపణ. 2021 నవంబర్ 19 అన్నమయ్య ప్రాజెక్టు దిగువనున్న 6 గ్రామాలకు అది కాళరాత్రి. నిండు కుండలా ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట మెల్లగా బీటలు వారి కరిగిపోయి ఒక్కసారిగా ఊర్లపై విరుచుకుపడింది. రాజంపేట, నందలూరు మండలాల్లోని 6 గ్రామాలను ఊడ్చిపారేసింది. ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. పొలాలు ఇసుక దిబ్బల్లా మారాయి. నాటి విషాదానికి 39 నిండు ప్రాణాలు చెయ్యేరు నీటిలో కలిసిపోయాయి. 3 ఏళ్లు కావస్తున్నా చెయ్యేరు మిగిల్చిన విషాదం తాలూకు ఆనవాళ్లు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ఇంతటి ఘోరాన్ని చవిచూసినా మన ఇరిగేషన్ వ్యవస్థలో రావాల్సిన మేలుకొలుపు రాకపోవడం ఒక దౌర్భాగ్యం. వరుసగా 2 ఏళ్లు ఉప్పెనలా ముంచుకొచ్చిన వరదలతో ఉగ్రరూపం దాల్చింది కడెం ప్రాజెక్ట్. లోతట్టు ప్రాంతాలకు కంటి మీద కొనుకు లేకుండా చేసింది. వరదలతో కొట్టుకుపోతుందేమో అన్న భయాన్ని కలిగించింది. కానీ ప్రకృతి దయతో వరదల్ని ధీటుగా ఎదుర్కొని గెలిచి నిలిచింది. తాజాగా తుంగభద్ర ప్రాజెక్టు గేట్ కొట్టుకుపోయిన ఘటనతో కడెం ప్రాజెక్టు మరి క్షేమమేనా అన్న అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. నిర్మల్ జిల్లా పెద్దూరు మండలంలో కడెం నదిపై నిర్మించిన కడెం ప్రాజెక్టు 9 గేట్లతో 1958లో వినియోగంలోకి వచ్చింది. కానీ ఏడాదిలోనే డిశ్చార్జిని మించి వరద ముంచెత్తడంతో అదనంగా 9 గేట్ల మర్చి 1969లో 18 గేట్లతో పూర్తి స్థాయిలో సాగుకు అందుబాటులోకి వచ్చింది. 2022 జూలై 13న వచ్చిన 6 లక్షల క్యూసెక్కుల వరదతో చిగురుటాకులా వణికిపోయింది కడెం ప్రాజెక్టు. 2వ నెంబర్ కౌంటర్ గేట్లు కొట్టుకుపోయి ఎత్తిన గేట్లు కిందకు దిగకపోవడంతో వారం రోజుల్లోనే ప్రాజెక్టు ఖాళీ అయి డెడ్ స్టోరేజీకి చేరింది. మరమ్మతులు చేపట్టాల్సిన అప్పటి సర్కార్ నిర్లక్ష్యం చేయడంతో 2023లో రెండోసారి వరద ముంచెత్తింది. కడెం కథ కంచికే ప్రాజెక్టు కొట్టుకుపోవడం ఖాయమన్నంత భయాన్ని కలిగించింది. స్థానిక యువత సాయంతో వరద గేట్లను ఎత్తేయడంతో ప్రమాదం తప్పింది. వరుసగా 2 ఏళ్ల పాటు వరదల్ని తట్టుకున్న కడెం ప్రాజెక్టు పటిష్టతను నిపుణుల బృందం పరిశీలించింది. ప్రాజెక్టును కాపాడుకోవాలంటే అదనంగా గేట్లు నిర్మించాలని సూచించింది. వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించింది. అంతలోనే ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రాజెక్టు మరమ్మతుల కోసం 9.3 కోట్ల రూపాయలని విడుదల చేసింది. శరవేగంగా పనులు పూర్తి చేయించడంతో జూలై వరదల్లో ప్రమాదంలోంచి బయటపడింది. గాని ఆగస్టులో భారీ వరదలు ముంచెత్తితే మాత్రం పూర్తి స్థాయి సామర్థ్యాన్ని మించి వరదలొస్తే కడెంను కాపాడడం కష్టమే అంటోంది నిపుణుల బృందం. సిబ్బంది కొరత కారణంగా కడెం పర్యవేక్షణ కష్టసాధ్యమవుతోంది. ఈ ఏడాది ఎలాంటి ప్రమాదం లేకుండా కడెం ప్రాజెక్టు నుంచి నీళ్లు రావాలని కోరుకుంటోంది కడెం ఆయకట్టు రైతాంగం. ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ 1995లో ఇది అందుబాటులోకి వచ్చింది. ప్రాజెక్టు మొత్తం గేట్లు 79, మొత్తం 64 స్పిల్వే గేట్ల నుంచి 22,65,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే సామర్థ్యం కలిగి ఉంది జూరాల ప్రాజెక్టు. చిన్న చిన్న ఘటనల్ని మినహాయిస్తే ఇప్పటివరకు జూరాల ప్రాజెక్టుకు పెద్దగా నష్టం జరగలేదు. 2019 నాటి వరదల్లో ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తేయడంతో ఆనకట్ట దిగువ భాగంలోని పారాపెట్ వాల్ కూలిపోయింది.
30 ఏళ్ల జూరాల ప్రాజెక్ట్ చరిత్రలో నిర్వహణ మినహా చెప్పుకోదగ్గ మరమ్మతులేవీ చేయలేదు. ప్రాజెక్టు నిర్వహణ పనుల్ని 4 ఏళ్లకోసారి పూర్తి స్థాయిలో చేపట్టాల్సి ఉంది. ఇరిగేషన్ నిపుణుల కమిటీ ప్రాజెక్టు గేట్లను రిపేర్ చేయించాలని సూచించడంతో ఇటీవల 12.48 కోట్ల రూపాయలతో క్రస్ట్ గేట్లను మరమ్మతులు చేశారు. అని ఇప్పటి వరకు 7 గేట్లను మాత్రమే పూర్తి స్థాయిలో పటిష్టపరిచినట్టుగా తెలుస్తోంది. క్రస్ట్ గేట్లకు ఎగువ నుండే మోటార్లకు ఇతర ఛానల్స్ కు పెయింటింగ్ పనులు మాత్రం పూర్తయ్యాయి. కొన్ని గేట్లకు లీకేజీల్ని పూర్తి చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మిగిలిన గేట్ల మరమ్మతులు నత్తనడకన సాగుతున్నాయనేది ప్రధానంగా వినిపిస్తోన్న ఆరోపణ. ఒకే ఒక్క గ్యాంట్రీ క్రేన్ ఉండడం వల్లే గేట్ల రిపేర్ లో జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇదే ప్రాజెక్టు గేట్లను ఎత్తాల్సిన ఐరన్ తాళ్లకు గ్రీజింగ్, రబ్బర్ సీళ్లు వేయడం లాంటి పనులతో మమ అనిపించేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు వరద తాకిడి పెరగడం కూడా రిపేర్లకు అడ్డంకిగా మారిందట. తుంగభద్ర డ్యాంకు వచ్చిన పరిస్థితి జూరాలకు రాకుండా ఉండాలంటే అధికారులు అప్రమత్తం కావాల్సిందే. డ్యామ్ గేట్లు కొట్టుకుపోవడం అనగానే నాగార్జున సాగర్, పులిచింతల, మూసీ ప్రాజెక్టులు కూడా గుర్తుకొస్తాయి. అందుకే తుంగభద్ర ఘటన తర్వాత వాటి మీద కూడా ఫోకస్ పడింది. నల్గొండ జిల్లా వాసుల సాగునీటికి ప్రధాన ఆధారమైన ఈ ప్రాజెక్టుల గేట్లు ఎంతవరకు సేఫ్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో 22 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ప్రతి ఏడాది వరద సమయంలో లీకేజీలు తప్పడం లేదు. 2 ఏళ్ల క్రితం వరదొచ్చి గేట్లెత్తే సమయంలో 1వ నెంబర్ గేటు మొరాయించింది. 5 అడుగులు ఎత్తేసరికి ఆగిపోవడంతో ఇంజనీర్లు నానా తంటాలు పడాల్సి వచ్చింది. అదే ఏడాది 26వ నెంబర్ క్రస్ట్ గేట్ ఎత్తబోతే మోటార్ ఫ్యాన్ విరిగి ఒక ఉద్యోగికి గాయాలయ్యాయి. క్రస్ట్ గేట్లు ఎత్తే సమయంలో అవి సగం లేచి మధ్యలో మొరాయిస్తే వరద ధాటికి కొట్టుకుపోయే అవకాశం ఉంది. 2022 అక్టోబర్లో సాగర్ కుడికాల్వకు చెందిన 9వ నెంబర్ గేటు వరద ధాటికి కొట్టుకుపోయింది. దీంతో 6 నెలల పాటు నీరంతా వృధాగా కిందికి పోయింది. ఆ తర్వాతే గేట్ అమర్చాల్సి వచ్చింది. సాగర్ ప్రాజెక్ట్ అధికారులు వరదలు వచ్చినప్పుడు మాత్రమే క్రస్ట్ గేట్లకు తూతు మంత్రంగా రిపేర్లు చేస్తున్నారు. మిగతా రోజుల్లో వాటి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. క్రస్ట్ గేట్లు కొట్టుకుపోవడం లాంటి ప్రమాదాలు జరిగితే దిగువన వందలాది గ్రామాలు, లక్షలాది ఎకరాల భూములు జలమయమవుతాయి. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల కారణంగా ఈ ఏడాది ప్రాజెక్టు మరమ్మతులు, క్రేన్ ట్రాక్ నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. మొత్తంగా సాగర్ ప్రాజెక్టు నిర్వహణను గాలి కొదిలేయకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ఆగస్టు నెలలో వచ్చినటువంటి ప్రవాహాల వల్ల సుమారుగా 5 లక్షల క్యూసెక్ల వరకు కూడా దూరాల తుంగభద్ర నుంచి నీటి ప్రవాహాలు రావడం జరిగింది. నీటి ప్రవాహాల్లో కూడా మన డ్యామ్, శ్రీశైలం డ్యామ్ పూర్తిగా నిండి 10 గేట్లు ఎత్తి సుమారుగా 3 లక్షల నుంచి 4 లక్షల క్యూసెక్ల వరకు నీటిని దిగువ నాగార్జున సాగర్కి పంపించడం జరిగింది. ఈ డ్యామ్ నిర్వహణలో కానీ, గేట్లో ఆపరేషన్లో కానీ ప్రస్తుతానికి మనకి ఈ విధమైనటువంటి సమస్యలు లేవు. 2013 డిసెంబర్ 7న జాతికి అంకితమైంది పులిచింతల ప్రాజెక్టు. 2021 ఆగస్టు 5న వరద ఉధృతికి క్రస్ట్ గేట్ కొట్టుకుపోయింది. వరదను నియంత్రించేందుకు గేట్లు పైకెత్తుతుండగా 16వ గేటు వాషౌట్ అయింది. దాని స్థానంలో ప్రత్యామ్నాయ గేట్ అమర్చారు. దీంతో నీటి విడుదల ఆపి మిగతా గేట్లలోంచి నీరు విడుదల చేశారు. 2023 జూలై 31న కొత్త క్రస్ట్ గేటును అమర్చారు. ప్రస్తుతానికైతే గేట్లు సురక్షితమనే చెప్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ తర్వాత అతిపెద్ద ప్రాజెక్టు మూసీ. నిర్మాణ సమయంలో 10 స్కవర్ గేట్లు, 8 రెగ్యులేటర్ గేట్లు, 12 క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి గేట్ల నిర్వహణకు నిధుల కేటాయింపు జరగలేదు. ఇక గేట్లు శిథిలావస్థకు చేరి లీకేజీలు తప్పడం లేదు. 2014లో అప్పటి ప్రభుత్వం మూసీ ఆధునీకరణ కోసం 19 కోట్ల రూపాయలని కేటాయిస్తే ఆ నిధులతో ప్రాజెక్టుకు కొత్త గేట్లు బిగించారు. 2010 అక్టోబర్ 5న వరద ఉధృతికి 5వ నెంబర్ రెగ్యులేటర్ గేటు కొట్టుకుపోయింది. కొత్త గేట్లు అమర్చిన 3 ఏళ్లకే రెగ్యులేటర్ గేటు విరిగిపోవడంతో అధికారులు విస్తుపోయారు. గతంలో కడెం, గుండ్లకమ్మ, అన్నమయ్య, రేపటి రోజున శ్రీశైలం, సాగర్, జూరాల ఏ ప్రాజెక్ట్ చూసినా ఏమీ లేదు భరోసా. గేట్లు కొట్టుకుపోయేదాకా చోద్యం చూస్తారా?
సో మన డ్యామ్ల సేఫ్టీకి నీళ్లు వదిలింది ఎవరు? నీళ్లు, నిర్లక్ష్యాలు, నిర్వీకారాలు, ఇలా సాగుతోంది వ్యవహారం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అనే జాతీయ యంత్రాంగం అసలు ఏం చేస్తున్నట్లు? డ్యాములు కట్టేశాం, రిపేర్లు చేసుకోండి అన్నట్టుగా మారింది దేశంలో రిజర్వాయర్ల పరిస్థితి. పర్యవేక్షణ కొరవడి జలాశయాలన్నీ దాదాపుగా రెడ్ జోన్లోకి వెళ్ళిపోతున్నాయి. బీడు భూముల్ని సస్యశ్యామలం చేసే ఆనకట్టలు, జాతికి ఆహార భద్రత కల్పించే ఇరిగేషన్ డ్యాములు, కోట్లాది మంది దాహర్తిని తీర్చే రిజర్వాయర్లు పాలకుల అలక్ష్యం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నాయి. తుంగభద్రలో గేటు కొట్టుకుపోయిన ఉదంతం తర్వాత ఈ ఆందోళన రెట్టింపైంది. ఈ మెయింటెనెన్స్ అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్. కన్స్ట్రక్షన్ ఫేజ్లో అంత బాగా జరుగుతుంది, మంచిగా అన్ని క్వాలిటీ చెక్స్ ఉంటాయి, ఎవ్రీ చెక్ ఉంటుంది, ఏజెన్సీ వాళ్ళ మెయింటెనెన్స్ పీరియడ్ ఉంటుంది. తర్వాత మనం మెయింటెనెన్స్ ఫేజ్కి వచ్చినప్పుడు వీటిని పీరియాడికల్గా ఏవైతే అబ్జర్వేషన్స్ చేస్తున్నామో ఆ గమనించినప్పుడు వాటిని ఇమీడియట్గా అటెండ్ చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అవి ఏమవుతుంటాయంటే క్యుములేటివ్ అవుతుంటాయి. ఈ సంవత్సరం మనం చేయకుంటే రెండో సంవత్సరం అది డబుల్ అయిపోతుంటుంది. సో ఇట్లాంటివి అవాయిడ్ చేయడానికి పీరియాడికల్ మెయింటెనెన్స్, తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీలు ఇచ్చే రికమెండేషన్స్ అనేటివి మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది పీరియాడికల్గా. దేశంలో దాదాపు 5,200కు పైగా భారీ జలాశయాలున్నాయి. ఖాక్రానంగల్, నాగార్జున సాగర్ లాంటి పురాతన ప్రాజెక్టులు సహా ఇటీవలే నిర్మించిన కాళేశ్వరం వరకు సాగునీరు, తాగునీటి అవసరాల్ని తీరుస్తున్నాయి. కాకపోతే ఏస్బార్ అయిన కారణంగా కొన్ని డ్యాముల్లో ఇసుక మేట వేసి నీళ్లకు బదులు మట్టి చేరి నీటి నిల్వ సామర్థ్యం రోజురోజుకు తగ్గిపోతోంది. ఆశించిన స్థాయిలో సాగుకు నీళ్లిచ్చే పరిస్థితి లేకుండా పోతోంది. దీంతో పాటు తరచూ వరదలు ముంచెత్తడంతో డ్యాములు ప్రమాదకరంగా మారుతున్నాయి. డ్యాముల నిర్వహణ ఖర్చు అంతకంతకు పెరుగుతోంది. తెలంగాణ గవర్నమెంట్ ఏంటి అంటే ఎక్స్క్లూజివ్గా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కి ఒక వింగ్ పెట్టింది. ఇంజనీరింగ్ చీఫ్ హెడ్గా ఒక వింగ్ పెట్టింది. ఇట్లాంటి అవసరం ప్లస్ ఏంటి అంటే ఇట్లాంటి ఏదైనా వచ్చినప్పుడు, రికమెండేషన్స్ వచ్చినప్పుడు, లేకుంటే పీరియాడికల్ మెయింటెనెన్స్కి క్యాష్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైతే మనం ఇంత ఫండ్స్ మనం కన్స్ట్రక్షన్ ఫేజ్లో పెడుతున్నామో దాంట్లో ఇది చాలా తక్కువ ఉంటుంది. 0.5%, 0.25% కూడా కాదు. సో మనం రెగ్యులర్గా ఈ ఫండ్స్ పెట్టుకొని ఎప్పటికప్పుడు మనం మెయింటెనెన్స్ చేయగలిగితే ఇట్లాంటి ఇప్పుడు మనం తుంగభద్ర డ్యామ్ కానీ, గతంలో వచ్చిన మనకు మూసీ ప్రాజెక్టులో ఒక గేట్ కొట్టుకుపోవడం కానీ, తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఒక హెడ్ రెగ్యులేటర్ గేట్ 2021లో కొట్టుకొని పోయింది. ఇట్లాంటివి ఏంటంటే మనం టైమ్లీ మెయింటెనెన్స్తో ఇట్లాంటివి అవాయిడ్ చేసుకోవచ్చు. ఉన్న రిజర్వాయర్లలో 20% దాకా 50 ఏళ్ల క్రితం కట్టినవే. కృష్ణరాజసాగర్ డ్యామ్, మెట్రో డ్యామ్ లాంటివైతే 90 ఏళ్ల క్రితం నాటివి. మరో 10 ఏళ్లలో 4,000కు పైగా డ్యాంలకు వయసు పెరిగి ముసలవైపోతాయి. డ్యాంల సామర్థ్యం, భద్రత కూడా ప్రమాదంలో పడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో 100 సంవత్సరాలకు పైబడ్డ రిజర్వాయర్లు 27 ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో 14 డ్యాములు 50 ఏళ్ల వయసు దాటి ప్రమాదపు అంచుల్లో ఉన్నాయి. నిర్మాణం తర్వాత 50 ఏళ్ల నుంచే ఆనకట్టల్లో సమస్యలు సహజం. వాటికి సర్కారీ నిర్లక్ష్యం కూడా తోడైతే పెను విధ్వంసం తప్పదు. 1947 తర్వాత ఇండియాలో దాదాపు 40 డ్యాములు కూలిపోయి భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. అందులో ఒకటి ఏపీలో అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోయిన మహా దుర్ఘటన. ఇటీవలే ఆనకట్టల భద్రతా బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. రాష్ట్రాలన్నీ వ్యతిరేకించినప్పటికీ డ్యామ్ సేఫ్టీ బిల్లు అమల్లోకి వచ్చింది. స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్ నాగేందర్ రావు గారి ద్వారా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యనే జూరాల, సింగూర్, అదేవిధంగా కడెం ప్రాజెక్టులో గేట్లలో విషయంలో కొంత అనుమానం వచ్చింది. ఆ రూప్స్ మార్చడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఎన్ఎస్పికి సంబంధించిన ఓ ఇయర్ బ్యాక్ మొత్తం 9 గేట్లు కూడా మార్చడం జరిగింది. అదేవిధంగా మేజర్ అండ్ మీడియం ప్రాజెక్ట్స్లో జంగిల్ ఎక్కడ లేకుండా క్లియరెన్స్ తీసుకోవాలి. అదేవిధంగా షట్టర్స్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు ప్రికాషన్ తీసుకుంటాం. మాన్సూన్స్లో, ఫ్లడ్స్లో గేట్లు, షట్టర్లు, డ్యామ్స్, బ్యారేజెస్ వారి సేఫ్టీ గురించి తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటుంది. దగ్గర డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేరుతో ఒక జాతీయ యంత్రాంగమే ఉంది. ప్రతి ఆనకట్టకు డిజిటల్ లాగ్ బుక్లు, ప్రత్యేక డేటాబేస్ నిర్వహించాలన్న మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. అయినా సరే రిజర్వాయర్ల భద్రత అనేది ఎప్పటికప్పుడు ప్రశ్నార్థకమే అవుతోంది. వాతావరణ మార్పులతో, కుండపోత వానలతో ప్రాజెక్టుల భద్రతకు సవాళ్లు పెరుగుతున్నాయి. ఆనకట్టల పటిష్టతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కావాల్సిన నిధుల్ని కేటాయిస్తూ అవసరమైన రిపేర్లు చేస్తే మన జలాశయాలు శాశ్వత ప్రాతిపదికన నిలబడతాయి. లేదంటే తీరని నష్టాలకు, పెను విషాదాలకు నిలయాలుగా మారుతూ ఉంటాయి.